అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. మన మాతృభాష తెలుగు అయితే అంతరించిపోతుంది అనే ఆవేదన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కానీ మన భాషను బతికించుకోవడానికి మనం ఏం చేసాం? అలాంటి సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఒక ఎన్ఆర్ఐ చేశారు. పిల్లలు భాష నేర్చుకోవటం ఇష్టపడట్లేదు, చాలా కష్టంగా ఉంది, స్కూల్కి వెళ్తే భాష మా మీద రుద్దుతున్నారని దీంతో పిల్లలు నేర్చుకోవటం మానేశారు. మీ కూల్ఫాబెట్స్ కాన్సెప్ట్ ఏంటి? ఎక్కడి నుంచి ప్రేరణ పొందారు? యూఎస్లో లాంగ్వేజ్ స్కూల్స్కి పంపిస్తామండి. లాంగ్వేజ్ స్కూల్స్కి వెళ్తాం, కిడ్స్ ఇష్టపడట్లా, వీకెండ్ వెళ్తారు. సో మా కిడ్స్ కూడా ఒక వారం వెళ్ళము అని మారం చేసి, డాడీ మీరు యాప్ చేయొచ్చు కదా అన్నారు. సో అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఐడియా వచ్చింది. నేను అనుకున్నది ఏంటంటే, యాప్ ఏఐ డివైస్ మీద రన్ అవ్వాలండి. ఇంటర్నెట్ లేకపోయినా రన్ అవ్వాలి. గేమ్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ బేస్డ్ గేమ్స్. మన వాళ్ళు ఎక్కువ గేమ్స్ ఆడుకుంటారు కదా, ఈ రాయడాలు చదవడాలు పక్కన పెట్టేసి. గేమ్స్ కూడా ఆడలేరండి. గేమ్స్ ఆడాలన్నా ఇన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ మాస్టర్ చెయ్యాలి, అన్లాక్ అవ్వదు. పుల్జా సిమ్ ఇది రాస్తేనే అది ఓపెన్ అవుతుంది. కరెక్ట్. మీకు అసలు రెస్పాన్స్ ఎలా వచ్చింది? పేరెంట్స్ కాల్ చేసి, ఇప్పుడు దాకా నా కిడ్స్ ఫోకస్ పెట్టలేదు, డిజిటల్ డివైసెస్ వాడుతున్నారు, డిస్ట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు, కానీ ఫస్ట్ టైం మేము గేమిఫై చేసామంటే యాక్యురసీ ప్రిడిక్షన్ మనం రాస్తామంటే మనకే 85% బాగా రాశాను అనుకోవచ్చు, ఇంకా బాగా చేయాలి అని గేమిఫికేషన్ తోటి చూసేసరికి కిడ్స్ ఏమవుతున్నారంటే యాప్ మీద కూర్చుంటున్నారని ఫీడ్బ్యాక్ వచ్చింది. మెయిన్ థింగ్ ఏంటంటే, మనం వాళ్ళ టైంని డిజిటల్ డివైసెస్ వాడినప్పుడు మిగతా చేయకుండా ఒక గేమ్ ఆడుతున్నట్టు లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎలా ఉంటుందని ఒక కాన్సెప్ట్ తోటి ఈ యాప్ అండి. మన మాతృభాష తెలుగు అయితే అంతరించిపోతుంది అనే ఆవేదన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ప్రభుత్వాలు, పాలకులు కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. కానీ మన భాషను బతికించుకోవడానికి మనం ఏం చేసాం? ఈ ప్రశ్నకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పలేరు. అలాంటి సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఒక ఎన్ఆర్ఐ చేశారు. ఆయన పేరు కొల్లు రంజిత్. ఆయన డెవలప్ చేసినటువంటి యాప్ తెలుగు భాషను నేర్పించడమే కాదు, మరిన్ని భాషలు నేర్చుకోవడానికి కూడా బాటలు వేస్తుంది. దాని పేరేంటి, దాని కథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బాస్టన్ నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐ కొల్లు రంజిత్ గారు ఉన్నారు. రంజిత్ గారు నమస్తే. నమస్తే అండి కేశవ్ గారు. సార్, మీ యాప్ గురించి వింటే తెలుగు భాష అంటే చాలామంది పాటల్లో విన్నాం భాష గురించి, గొప్పతనం గురించి, కానీ ప్రాక్టికల్గా మనం నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఇస్తామంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. మీరు ఒక సొల్యూషన్ తెచ్చినట్టుగా అనిపించింది నాకు. ఏంటి మీ కూల్ఫాబెట్స్ కాన్సెప్ట్ ఏంటి? ఎక్కడి నుంచి ప్రేరణ పొందారు? సో కూల్ఫాబెట్స్ అనేది 10 years జర్నీ అండి. 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసాము ఒక ఐడియా. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే, మేము అబ్జర్వ్ చేసింది పిల్లలు భాష నేర్చుకోవటం ఇష్టపడట్లేదు. ఏంటంటే చాలా కష్టంగా ఉంది, ఫన్గా లేదు అని ఒక స్కూల్కి వెళ్తే భాష మా మీద రుద్దుతున్నారని దీంతో పిల్లలు నేర్చుకోవటం మానేశారు. సో మేము ఎలా స్టార్ట్ చేసామంటే, యాప్గా కాకుండా ఫస్ట్ ఇనీషియల్ ఐడియా ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మగ్స్ ఉంటాయండి, పిల్లోస్ ఉంటాయి, షర్ట్స్ ఉంటాయి, వాటి మీద మంచిగా డిజైన్ చేసి ఆల్ఫాబెట్స్ గీసాం. అందుకే బ్యూటిఫుల్ డిజైన్ ఆల్ఫాబెట్స్ చేసాం. దానికి కూల్ఫాబెట్స్ అని పేరు పెట్టాం. పేరు అక్కడి నుంచి పుట్టిందా? దాని అక్కడి నుంచి కూల్ఫాబెట్స్ అనేది అక్కడి నుంచి పుట్టిందండి. సో మా ఐడియా ఏంటంటే, రోజు చూస్తూ ఉంటే మన చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్తో మనకి ప్యాసివ్ లెర్నింగ్ అంటాం, ఆటోమేటిక్గా మనకు అబ్జర్వ్ అయ్యిద్ది, ఇంట్రెస్ట్ పెరిగిద్ది అని ఒక రీజన్ తోటి స్టార్ట్ చేసామండి. సో తర్వాత మా పిల్లలు యూఎస్లో లాంగ్వేజ్ స్కూల్స్కి పంపిస్తామండి. లాంగ్వేజ్ స్కూల్స్కి వెళ్తాము, కిడ్స్ ఇష్టపడట్లా, వీకెండ్ వెళ్తారు. సో మా కిడ్స్ కూడా ఒక వారం వెళ్ళము అని మారం చేసి, డాడీ మీరు యాప్ చేయొచ్చు కదా అన్నారు. సో అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఐడియా వచ్చింది, ఎలా చేయాలి యాప్, ఏం చేయాలని ఒక ఐడియాతోటి అప్పుడు స్టార్ట్ చేసాం యాప్ అండి 10 years ago. కానీ ఆగింది మధ్యలో. ఎందుకంటే కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అప్పుడు ఆ టెక్నాలజీ అప్పుడు లేదు, ఆ హార్డ్వేర్ కూడా అంత డెవలప్ కాలేదు, న్యూరల్ చిప్స్ లేవు, ఏఐ కూడా అంత డెవలప్ అవ్వలేదు. నా ఉద్దేశంలో ఏంటంటే, నేను అనుకున్నది ఏంటంటే, యాప్ ఏఐ డివైస్ మీద రన్ అవ్వాలండి. చాట్ జీపీటీలా కాకుండా, ఇంటర్నెట్ కాకుండా, ఆఫ్లైన్ అయినా ఇంటర్నెట్ లేకపోయినా రన్ అవ్వాలి, ఏఐ రన్ అవ్వాలి డివైస్ మీద. రెండోది, మనం అక్షరం రాస్తే దాని యాక్యురసీ ప్రిడిక్ట్ చేయాలి. ఏఐ అంత డెవలప్ అవ్వలేదు ఆ టైంలో. సో వీటన్నిటి కోసం ఓపిక్గా వెయిట్ చేసాం 10 years. సో ఈ 10 year జర్నీ ఇప్పుడు పాసిబుల్ అయిందండి. సో యాప్ అనుకున్న దానికంటే బాగా వచ్చింది. సో ఒక్క లెటర్సే కాదు, మేము అనుకున్నది ఫస్ట్ ఇనిషియలీ ఊరికే లెటర్స్ వేసాం, కానీ నా ఎవ్రీథింగ్ బేసిక్స్ ఆఫ్ లాంగ్వేజ్, లెటర్స్, వర్డ్స్, సెంటెన్సెస్, అంటే పిల్లలకి ఒక స్టేజ్ దాకా తీసుకెళ్ళి వాళ్ళకి లాంగ్వేజ్ అంటే ఇంట్రెస్ట్,
మంచి ఫన్ వేగా వాళ్ళకి ఇష్టంగా నేర్చుకునేటట్టు చేసి వదిలేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడి నుంచి పిక్ చేసుకుంటారు అన్న రీజన్ తోటి ఆ కాన్సెప్ట్ తోటి డెవలప్ చేసామండి. సో మీకు అసలు రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఎందుకంటే ఇక్కడ తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు నేర్చుకోవాలా ఇంగ్లీష్ కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు మన వాళ్ళు. మీరేమో అక్కడుండి తెలుగు ఎలా నేర్చుకోవాలనే దానికి సంబంధించి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. కానీ ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుందండి. నాకు ఓవర్వెల్మింగ్లీ పాజిటివ్ రెస్పాన్స్ అండి. నాకు పేరెంట్స్ కాల్ చేసి ఇప్పుడు దాకా నా కిడ్స్ ఫోకస్ పెట్టలేదు, మేము డిజిటల్ డివైజెస్ వాడుతున్నారు, డిస్ట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు, ఏయో ఆడుతున్నారు, కానీ ఫస్ట్ టైం మేము గేమిఫై చేసామంటే చాలా దీంట్లో గేమ్స్ కూడా ఉన్నాయి, లాంగ్వేజ్ బేస్డ్ గేమ్స్, యాక్యురసీ ప్రిడిక్షన్. మనం రాస్తా ఉంటే మనకే 85% బాగా రాశాను అనుకోవచ్చు, కానీ పిల్లలు ఇంకా బాగా చేయాలి అని గేమిఫికేషన్ తోటి చూసేసరికి కిడ్స్ ఏమవుతున్నారంటే యాప్ మీద కూర్చుంటున్నారని ఫీడ్బ్యాక్ వచ్చింది, లెగవట్లేదు. సో లెర్నింగ్ డిసెబిలిటీస్ ఉన్న పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు కాల్ చేశారు. ఏంటంటే మా అబ్బాయి ఎప్పుడు ఇంత కుదురుగా కూర్చోలేదు, బాగా నేర్చుకుంటున్నాడు మీ యాప్ చూసి. ఆ బాబు కూడా నాకు ఒకరోజు కాల్ చేసి, అంకుల్ నేను ఒక లెటర్ మాస్టర్ చేయడానికి 1 day పట్టింది, ఎక్సైటెడ్గా నేను మాస్టర్ చేశాను మీ యాప్లో అని. ఇవన్నీ అందరూ యూనివర్సల్గా చెప్పిన ఒకే ఒక మాట, యాప్ చాలా బాగుంది, పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇది ఓన్లీ iOS-ఆ లేదా ఇతర ప్లాట్ఫామ్స్ మీద కూడా అవైలబుల్ ఉందా? ఎక్కడెక్కడ అసలు అవైలబుల్ ఉంది? ప్రస్తుతం iOSలో ఉందండి. ఇనిషియల్గా iOS రిలీజ్ చేసాము, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నడుస్తుంది. ఇంకొక 1 monthలో 2 ప్లాట్ఫామ్స్ ఒకే దీనికి వచ్చేస్తుంది. సింప్లిఫైడ్ అండ్ బెటర్, ఈవెన్ బెటర్ దెన్ వాట్ వీ హ్యావ్. ఓకే, దీనివలన గవర్నమెంట్స్ కానీ, అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ కానీ, ఎందుకంటే అక్కడ తెలుగు లాంగ్వేజ్ని కూడా ఒక సబ్జెక్ట్ కింద కొన్ని రాష్ట్రాల్లో అలౌ చేస్తున్నారు కాబట్టి, అక్కడ గవర్నమెంట్స్ కానీ ఇక్కడ గవర్నమెంట్స్ కానీ ఏంటి సో 2 డిఫరెంట్ మార్కెట్స్ అండి నా ఉద్దేశంలో. అక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇండివిజువలిస్టిక్ సొసైటీ కాబట్టి B2C అంటామండి, B2C, బిజినెస్ టు కన్జ్యూమర్ డైరెక్ట్. సో అక్కడ టార్గెట్ చేయాల్సిన ఆడియన్స్ ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్గా వాళ్ళకి టార్గెట్ చేయాలండి, ఇండివిజువల్ కస్టమర్కి. ఇండియా వచ్చేసరికి వెరీ డిఫరెంట్, ఆపోజిట్. సో ఇక్కడ ఏమనుకుంటున్నామంటే గవర్నమెంట్ని రీచ్ అవుట్ అయ్యి అండర్ ప్రివిలేజ్డ్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్కి ఫ్రీగా ఇద్దామని ఒక ఆలోచన ఉంది. ప్రపోజల్ పెడుతున్నాము, మాట్లాడుతున్నాము. అంటే 2 స్టేట్ గవర్నమెంట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. స్టార్ట్ విత్ ఆంధ్ర, దెన్ వీల్ ఆల్సో గో టు తెలంగాణ అండ్ ఆల్సో అక్రాస్ ఇండియా ఇఫ్ పాసిబుల్, బికాస్ ప్లాట్ఫామ్ అనేది ఒక తెలుగే కాదు కదా, ఆల్ ఇండియన్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజెస్ డెవలప్ చేస్తున్నారు మీరు? ప్రస్తుతం ప్లాట్ఫామ్లో 5 లాంగ్వేజెస్ ఉన్నాయండి, తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్ అండ్ కన్నడ. సో మాకు ఇక్కడ ఇండియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇంగ్లీష్ కూడా అడుగుతున్నారు. అది ఎక్కువ మన వాళ్ళు ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తారు, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా. సో ఇంగ్లీష్ కూడా ఆండ్రాయిడ్ థర్డ్ పార్టీ రిలీజ్ చేస్తున్నాము. దాంతోపాటు కొన్ని ఫారెన్ లాంగ్వేజెస్ కూడా రిలీజ్ చేస్తున్నాం అండి. ఆండ్రాయిడ్ వచ్చినప్పుడు గ్రీక్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం, ఇంకా ఫ్రెంచ్ కానీ స్పానిష్ కానీ రిలీజ్ చేస్తున్నాము. ఆ తర్వాత అన్ని మేజర్ ఇండియన్ లాంగ్వేజెస్, ఆల్ మేజర్ వరల్డ్ లాంగ్వేజెస్ 1 by 1 యాడ్ చేసుకుంటూ పోతామండి. అంటే బేసిక్ లెవెల్ నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు, దానికి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు. నేను ఇప్పుడు వేరే లాంగ్వేజ్, నాకు తమిళ్ నేర్చుకోవాలని ఉందనుకోండి, ఐ కెన్ ట్రై ఇట్. యూ కెన్ ట్రై ద బేసిక్స్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్. మనకి యాప్లో ఉన్న ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రైటింగ్. మా ఉద్దేశంలో రైటింగ్ ఈజ్ అ లాస్ట్ ఆర్ట్ అండి. అందరికీ తెలుసు, పిల్లలు ఇప్పుడు రాయటం కూడా చేయట్లేదు. సో గుణింతాలు రాయమంటే ఎంతమంది రాస్తారండి? సో మా హోల్ యాప్ ఇస్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ రైటింగ్. సో ఎలా ఉంటుందంటే మామూలుగా మనకి బేసిక్స్ లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు కూడా దిద్దడం అనే ఒక సంస్కృతి ఉండేది. కరెక్ట్, రాసి మళ్ళీ నెక్స్ట్ దిద్దేవాడు కరెక్ట్ పిల్లలు. ఇప్పుడు అది లేదు, కరెక్ట్, మ్యాక్సిమం పోయింది. అంటే మీ యాప్లో ఆ పర్ఫార్మెన్స్ కూడా చేసే అవకాశం ఉంటుందా? కరెక్ట్ అండి. దాంట్లో ప్రతి లెటర్ 6 times మినిమం రాయాలండి. మాస్టర్ చేస్తే కానీ నెక్స్ట్ లెటర్కి వెళ్ళలేరు. సో నెక్స్ట్ లెటర్ గేమ్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ బేస్డ్ గేమ్స్. మన వాళ్ళు ఎక్కువ గేమ్సే ఆడుకుంటారు కదా, ఈ రాయడాలు చదవడాలు పక్కన పెట్టేసి గేమ్స్ ఆడుకుంటాం అంటే. సో గేమ్స్ కూడా ఆడలేరండి. సో వాళ్ళు గేమ్స్ ఆడాలన్నా ఇన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ మాస్టర్ చెయ్యాలి, అన్లాక్ అవ్వదు. ఓకే, లింక్ పెట్టాం, వర్డ్స్ సిమ్ ఇది రాస్తేనే అది ఓపెన్ అవుతుంది. కరెక్ట్, వర్డ్స్ కూడా నేర్చుకోవాలంటే ఇన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ముందు రావాలి. సెంటెన్సెస్ నేర్చుకోవాలంటే ఇన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకోవాలి. సో ఈ గేమ్ ఆడాలంటే మినిమం 10 letters మాస్టర్ చేయాలి. సో దాని వలన ఏంటంటే వీఆర్ లాకింగ్ అప్ టు ద రైటింగ్. సో ఆ రైటింగ్ అయితే కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేవు. సో దట్ వే మనకేమవుతుందంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన రైటింగ్. సో వీఆర్ రివైవింగ్ ద లాస్ట్, వీ వాంట్ టు రివైవ్ ద లాస్ట్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, రైటింగ్ చేస్తే యువర్ బ్రెయిన్ వర్క్స్ బెటర్ అండ్ యువర్ మెమరీ ఇంక్రీసెస్ బెటర్. దట్ ఈస్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్. సో మన వెనకటాలు రైటింగ్ మీద అంత ఇన్సిస్ట్ చేసిన రీజన్ కూడా అదేనండి. ఎందుకంటే ఈ భాష ఒకటి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హ్యాపెన్స్
విత్ రైటింగ్. సో అందుకే వీ వాంట్ ఫోకస్ ఆన్ రైటింగ్. అంటే అసలు మామూలుగా మనకి చదివే సంస్కృతి ఎక్కువ ఉంది, రాసేది లేదంటారు కదా కొంతమంది. ఏదున్నా కానీ మౌఖిక సంప్రదాయం, చెప్తే విని నేర్చుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు అది కాకుండా మీరు ఎడిషనల్గా రాయడం అనేదాన్ని ఒక అలవాటుగా ఖచ్చితంగా మార్చడానికి ఈ యాప్లో కండిషన్స్ పెట్టారు. అవునండి. అంటే మీకు డ్యూయోలింగో అని చాలా మందికి యాప్ తెలుసండి, లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ ఉంది. కానీ డ్యూయోలింగో వచ్చేసరికి స్పీకింగ్, ఇట్ ఓన్లీ హెల్ప్స్ యూ, ద యాప్ ఇస్ ఫార్ స్పీకింగ్. బట్ మనం ఏంటంటే డిఫరెన్షియేషన్ ఏంటంటే సింపుల్ అండి, వీ ఫోకస్ ఆన్ రీడింగ్ అండ్ రైటింగ్. సో దట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ వీఆర్ కమింగ్ టు. సో విచ్ అదర్ యాప్స్ డోంట్ డూ, చేయట్లేదు. ఫస్ట్ యాప్ ఇన్ ద వరల్డ్ ఇచ్చేస్తుందండి. దీంట్లో యాప్లో కూడా వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయండి చెప్పాల్సినవి. గేమ్స్ ఉన్నాయి, ప్రోగ్రెస్ పేరెంట్స్ మానిటర్ చేయొచ్చు. మూడోది, మన పేరెంట్స్ వాళ్ళ ఓన్ వాయిస్ రికార్డ్ చేసి వర్డ్స్, సెంటెన్సెస్, లెటర్స్ వాళ్ళ వాయిస్ తోటి వినొచ్చు పిల్లలు. పేరెంట్స్ కిడ్స్ కలిసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ గేమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ గేమ్స్ ఉన్నాయి. 2 కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు కలిసి ఆడుకోవచ్చు గేమ్స్. సో ఇలాంటి బోల్డ్ ఫీచర్స్ ఉన్నాయండి మన దగ్గర. సో ఇట్స్ అ వెరీ వెరీ డీటెయిల్డ్ యాప్. చాలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, మీకు కావాల్సిన ఫీచర్స్ బోల్డ్ ఉన్నాయండి. సో గవర్నమెంట్ స్కూల్స్కి ఫ్రీగా ఇవ్వడానికి మీరు రెడీ అవుతున్నారు. సో ప్రభుత్వాల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్స్ కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. సో ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఇది మంచి ఆప్షన్ అవుతుందా? చాలా మంచి ఆప్షన్ అవుతుందండి. నేను మాట్లాడుతున్నాం, ఇంకా ఇనిషియల్లీ కాన్వర్జేషన్స్ నడుస్తున్నాయండి. సో పాజిటివ్ ఉన్నారండి, గవర్నమెంట్ కూడా చూసారు యాప్, చాలా నచ్చిందండి యాప్. ఐ థింక్ ఎట్లాగూ డిజిటల్ అనేది అందరూ ఎంకరేజ్ చేస్తున్నారండి. కిడ్స్ కూడా డిజిటలీ డివైజెస్ వాడుతున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే మనం వాళ్ళ టైంని డిజిటల్ డివైజెస్ వాడినప్పుడు ఎంత కన్స్ట్రక్టివ్గా బాగా వాడుకోవాలి. మిగతా చేయకుండా కనీసం ఒక మంచి యాప్, గేమిఫైడ్ యాప్, వాళ్ళకు కూడా సరదాగా ఒక గేమ్ ఆడుతున్నట్టు లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎలా ఉంటుందని ఒక కాన్సెప్ట్ తోటి ఈ యాప్ అండి. సో వాళ్ళని డిజిటల్ నుంచి ఆపలేమండి ఈ జనరేషన్ని, కానీ వాళ్ళని. సో మీరు ఒక ఎన్ఆర్ఐ పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఉపయోగపడుతుంది అని తయారు చేసినటువంటి ఒక ఇనిషియేటివ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా తయారైంది. అందరికి ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? నాకు 2 గోల్స్ ఉన్నాయండి ఈ యాప్ మీద. ఒకటి, ఎవ్రీ కిడ్, ప్రతి పిల్లాడు, ఎనీ లాంగ్వేజ్ లెర్నర్ వాంట్స్ టు లెర్న్ ద బేసిక్స్, కుల్ఫాబెట్స్ వాడాలి. రెండోది, మానిటరీ అసైడ్, దట్ ఈస్ సెకండరీ, I'm not that bothered about it. The second biggest goal I have is I want to make it the best language learning app in the world. Biggest feature and the స్పెషాలిటీ ఆఫ్ ది యాప్, ఏ యాప్లో లేనిది ఏంటంటే అండి, ఈ యాప్ క్యాన్ ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్నెట్ లేకుండా రన్ అవుతుందండి. అంటే మనకి ఏఐ కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ లేదు, క్లాడ్ అనే వేరే లేవు, ఏఐ మన సొంత ఏఐ యాప్లోనే పార్ట్ ఆఫ్ యాప్ ఉంటుంది. ఆ యాప్ కూడా, ఏఐ కూడా, మోడల్స్ కూడా ఒట్టి తెలుగు భాషకు సంబంధించి ట్రైన్ అయి ఉంటాయండి, ఇంకేమి పని చేయదు. సో మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ కట్ ఆఫ్ చేసినా ఈ యాప్ పనిచేస్తుందండి. దానివల్ల యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే ఇంటర్నెట్ కావాలి, తర్వాత అవసరం లేదు. తర్వాత కొత్త లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవాలనుకోండి, కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే అప్పుడు కావాలి, ఎందుకంటే లాంగ్వేజ్ ప్యాక్ డౌన్లోడ్ అవ్వాలి. అప్పుడే కావాలి అప్డేట్స్కి, లాంగ్వేజ్ అప్డేట్స్ కావాలి, యాప్ అప్డేట్స్ కావాలి, కొత్త వర్షన్ ఇస్తే. గేమ్స్ ఆడుకోమన్నారు కదా మీరు, ఎట్లా? గేమ్స్ కూడా ఆఫ్లైనేనండి, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్లైన్. సో స్పెషాలిటీ ఆఫ్ ద యాప్. సో దాని వలన చాలామందికి ఈ ఒక్క ఫీచర్ వలన చాలామంది చాలా పాజిటివ్గా ఉన్నారండి యాప్ తోటి. ఎందుకంటే వాళ్ళకి కిడ్స్ వెళ్ళి వీడియో, జనరల్గా రూరల్ ఏరియాస్లో నెట్ కొంచెం స్లో ఉంటుంది కాబట్టి వన్స్ డౌన్లోడ్ చేసేసుకుంటే ఇంకా నెట్తో అవసరం లేదు వాళ్ళకి. కరెక్ట్ అండి. రూరల్ ఏరియాస్, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడైనా, జర్నీలో సిగ్నల్ లేకపోయినా, ఎక్కడికి వెళ్తున్న ఇంటర్నెట్ లేకపోయినా యాప్ పనిచేస్తుందండి. సో అది మెయిన్ రీజన్ ఇన్ని రోజులు పడతానికి కూడా యాప్ ఆఫ్లైన్ మోడ్ కోసం అని కూడా వెయిట్ చేశాను నేను, ఎలా చేయాలని. సో ఒకసారి ఆఫ్లైన్ మోడ్ చూపించండి మీ ట్యాబ్లో, మేము కూడా చూస్తాము. తప్పకుండా. ఓకే, ఇప్పుడు చూస్తే మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేదండి డివైస్. సో ఇప్పుడు నేను దీంట్లో ఒక అన్ని లాంగ్వేజ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశానండి. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్, కన్నడ 2 తెలుగు ప్రొఫైల్స్ క్రియేట్ చేశానండి. ఇప్పుడు చూస్తే దీంట్లో నేను వెళ్ళి ఇప్పుడు రాస్తే, అక్షరం రాస్తే, ఇప్పుడు ఆ రాస్తానండి. ఆ రాస్తే ఇక్కడ మీకు తెలిసిపోద్దండి, ఇక్కడ ఏఐ గ్రేడ్ చేస్తుంది. 87% యాక్యురేట్గా రాశానని వచ్చింది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఆని ఇలా రాస్తే కరెక్ట్గా, మన తెలుగులో స్ట్రోక్ ఆర్డర్ అంటామండి, అది కరెక్ట్గా రాయకపోతే కూడా ఏఐ ఫ్లాగ్ చేస్తుంది ఇది కరెక్ట్ కాదని. ఇప్పుడు ఆని నేను 3 సార్లు తప్పు రాశాను అనుకోండి, రాంగ్ స్ట్రోక్ ఆర్డర్లో, అలాగే కనిపించింది. 3వ సారి రాసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫ్లాగ్ చేస్తుంది, ఇక్కడ చూపిస్తుందండి చేతితోటి. సో కరెక్ట్ స్ట్రోక్ ఆర్డర్ ఎలా రాయాలో అలా రాస్తేనే పాస్ అవుతాం అన్నట్టు ఇండికేషన్ ఈ వీడియో అనమాట. ఇప్పుడు కరెక్ట్గా రాస్తే
ఇప్పుడు AI కరెక్ట్గా ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ ఎన్ని లాంగ్వేజ్ ప్యాక్స్ డౌన్లోడ్ అయ్యాయి, ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ చేసుకోవాలంటే, మీ బాబో పాపో మీ వాయిస్ వినాలంటే ఇక్కడ వెళ్ళి రికార్డ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఇప్పుడు వర్డ్స్ అన్లాక్ అయ్యాయండి, ఎందుకంటే మోర్ దెన్ 10 లెటర్స్ ఈ ప్రొఫైల్లో మాస్టర్ అయినాయి. సో ఇక్కడ వర్డ్స్ వినొచ్చు అనమాట. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, యానిమల్స్, ఫుడ్, ఫ్యామిలీ, రకరకాలండి. సో డైలీ ఫ్రేజెస్ అండి, డైలీ మనం వాడే వర్డ్స్ అన్ని పిల్లలకి నేర్చుకోవడానికండి. క్షమించండి, పర్వాలేదు, సహాయం చేస్తారా? సో వాళ్ళంతటి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ కూడా చేసుకోవచ్చు అండి. టెస్ట్ యువర్ సెల్ఫ్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్ట్లు కూడా చేసుకోవచ్చు. సో ఇలా బోల్డ్ ఫీచర్స్ ఉన్నాయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్నట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ ఇది యాక్సెప్ట్ చేసి పిల్లలకి ఉచితంగా ఇస్తే భాషకు సంబంధించి ముఖ్యంగా తెలుగు నేర్చుకోవడానికి ఒక మంచి వేదిక అవుతుందని చెప్పని ఆశిస్తున్నాం సుమన్ టీవీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కూల్ఫాబెట్స్ పేరుతో రంజిత్ గారు తయారు చేసినటువంటి యాప్, కేవలం మాతృభాష మీద అభిమానంతో మొదలైనటువంటి ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి భాషని నేర్చుకోవడానికి, అలానే ఆసక్తి ఉన్నవారు ఇతర భాషలు నేర్చుకోవడానికి కూడా ఒక యాప్ ప్రాతిపదికగా మారబోతుంది. ఖచ్చితంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి ఉచితంగా ఇవ్వడానికి రెడీ అయినట్టుగా రంజిత్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.